ఆఫీసు నుంచి వచ్చిన భర్త భార్యను పిలిచి ఇలా అన్నాడు. భర్త: రాజీ, కొంచెం టీ పెడతావా? నాకు తలనొప్పిగా ఉంది. భార్య: నేను పెట్టనండి, నాకు గొంతు నొప్పిగా ఉంది, మీరే పెట్టుకోండి. భర్త: సరే, ఒక పని చేద్దాం. నాకు తలనొప్పి కాబట్టి నువ్వు నా తల నొక్కు, నీకు గొంతు నొప్పి కాబట్టి నేను నీ గొంతు నొక్కుతాను, సరేనా? భార్య: నీ ప్లాన్ నాకు తెలుసులే, నా గొంతు విసుగు చంపి రెండో పెళ్లి చేసుకోవాలనే కదా. నేను చచ్చిన వెంటనే దయ్యాన్నయ్యి మీ ఇద్దరి గొంతు పిసుకు చంపుతా. శంకర్: ఒరే బావా, ఆ తాటి చెట్టు పైకెక్కి చూస్తే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారా? ప్రసాద్: చెయ్యి వదిలేసి చూడు, మెడికల్ కాలేజీ అమ్మాయిలు ఇంద్రలోకంలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు కూడా కనిపిస్తారా? శంకర్: ఆహా, ఏమీ నా భాగ్యము, అందమైన అమ్మాయిలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా. ప్రసాద్: త్వరగా తాడి చెట్టు చివరి దాకా ఎక్కి నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో. శంకర్ తాడి చెట్టు చివరి వరకు ఎక్కుతాడు. ఒరే ప్రసాద్, ఎవరూ కనిపించటం లేదురా. ప్రసాద్: చెయ్యి వదులు, కనపడతారు. త్వరగా వెళ్ళి వీడి పాడికట్టలు తయారు చేయాలి. టీచర్: అరే శివ, 1000 కిలోలు టన్ను అయితే 4000 కిలోలు ఎన్ని టన్నులు అవుతుంది? శివ: టీచర్, మీరు కోపగించుకోను అంటే మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది. టీచర్: ఏమిట్రా అది? శివ: 4 టన్నులు ఎన్ని వేల కిలోలు అవుతాయి సార్? టీచర్: 4000 కిలోలు. శివ: నేను చెప్పిన జవాబు కరెక్ట్గా ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి సార్.